ఫైనల్లీ మేము కార్ తీసుకున్నాము. నా చిన్నప్పటి డ్రీమ్ ఇది అసలు. మిడిల్ క్లాస్ పీపుల్‌కి ఏంటంటే మనం సంపాదించి కొనుక్కుంటేనే అది మనదవుతుంది. లేకపోతే అస్సలు గాదు. అలాంటప్పుడు మనం ఆల్టో కొన్నా, చిన్న కారు కొన్నా అది మనకు బీఎండబ్ల్యూతో సమానం అన్నమాట. నా కష్టార్జితంతో కొన్నప్పుడు అది చిన్నదని అస్సలు అనుకోవద్దు. ఫైనల్లీ మేము కార్ తీసుకున్నాము. నా చిన్నప్పటి డ్రీమ్ ఇది అసలు. ఇక్కడ షోరూంలో అయితే మా అమ్మ, అత్తమ్మ ఇద్దరు కలిసి భలే ముచ్చట్లు పెడుతున్నారు. నేనైతే ఏదో వీడియోకి పనికొస్తదని వీడియో తీస్తున్నాను. ఏం ముచ్చట్లు పెడతారో ఏమో నాకైతే అర్థం కాదు. బట్ వినాలని చాలా అనిపిస్తుంది. మా కార్ అంటే మా హస్బెండ్ వాళ్ళ కార్ కాదు, మా మమ్మీ వాళ్ళు కొన్నారు. సో మిడిల్ క్లాస్ కాబట్టి చిన్నప్పటి నుండి ఒక డ్రీమ్ ఉండేది. మాకు కూడా ఒక కార్ ఉండాలి, మేమందరం కలిసి ఎక్కడికన్నా వెళ్ళాలి అన్నట్టు చాలా ఉండేది చిన్నప్పుడు నాకు. అది కాస్త నాకు పెళ్ళయ్యాక మా గోలుగాడు పుట్టినాక తీరింది. ఇది మా గోలు పుట్టిన నెక్స్ట్ డేనే మేము కార్ తీసుకున్నాము. ఎందుకంటే మేము వచ్చినాకనే కార్ తీసుకోవాలి అని మా తమ్ముడు ఫిక్స్ అయ్యాడు. ఇంట్లో బేబీ పుడితే ముట్టుడు ఉంటది కదా, సో ముట్టుడు ఉన్నా కూడా మేము వచ్చినప్పుడే చేయాలి, కొనాలి, కారు పూజ చేపియాలి అని మా తమ్ముడు ఫిక్స్ అయిపోయాడు. సో మేము కూడా ఏం వద్దని అనలేదు. మా ఇంట్లో వాళ్ళకి నాకంటే మా హస్బెండ్ అంటేనే చాలా ఇష్టం. ఈవెన్ మా గోలుగాడు కూడా పెద్ద ఫ్యాన్ అయిపోయాడు మా హస్బెండ్కి. ఇక్కడ నాతోనే పూజ చేపిస్తున్నారు కార్కి. నాకు అసలు ఐడియా కూడా లేదు ఎట్లా చేస్తారో ఏం చేస్తారో అని. ఆయన గైడ్ చేస్తున్నాడు నన్ను. ఇలా వేయాలి, ఇక్కడ పసుపు పెట్టాలి, కుంకుమ పెట్టాలి, ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలని ఆయన చెప్తున్నాడు. సో ఆ డైరెక్షన్స్లో నేను కూడా వెళ్ళి పూజ చేశాను అన్నమాట. ఫస్ట్ టైం ఎవరైనా ఏదైనా చేయమంటే ఫుల్ భయం అవుతుంది నాకు. అసలు ఏం ఐడియా లేదు ఎట్లా వేయాలి అని అనిపిస్తుంది. మా ఇంట్లో వాళ్ళకి ముట్టుడు ఉంటుందని చెప్పాను కదా, సో నాకు పెళ్ళి అయిపోయింది కాబట్టి నాకు ఆ ముట్టుడు ఏం తగలదు అన్నమాట. సో వాళ్ళు నాతోనే కార్ స్టార్ట్ చేయించారు. మా తమ్ముడు స్టార్ట్ చేయాల్సింది అసలు, బట్ వాళ్ళకి ముట్టుడు ఉంది కాబట్టి నాతో స్టార్ట్ చేయించారు. చెప్పాను కదా, ఇది కూడా ఫస్ట్ టైమే. నాకు అసలు ఏమీ రాదు, స్టార్ట్ చేయడం కూడా తెలియదు, ఏం తెలియదు. పెళ్ళైన కొత్తలో మా ఆయన గేర్ ఎలా వేయాలో అది నేర్పించారు అంతే. కానీ తర్వాత మళ్ళీ ఎప్పుడు ఏం నేర్చుకోలేదు, అంటే అంత టైం దొరకలేదు మాకు. సో ఆయననే గైడ్ చేస్తున్నాడు, ఇక్కడ ఇట్లా ఉంటుంది, ఇక్కడ ఆన్ చేయాలి. సో నేను కూడా ఆయన చెప్పింది ఫాలో అయిపోయాను. సో ఇప్పుడైతే నాకు డ్రైవింగ్ రాదు, బట్ వన్ డే నేను ఖచ్చితంగా నేర్చుకుంటాను. జస్ట్ ఇప్పుడు అంటే కొంచెం టైం దొరకట్లేదు. నెక్స్ట్ అక్కడ స్టార్ట్ చేయడం అయిపోయినాక నెక్స్ట్ పూజ చేపియాలి కదా కొత్త కార్కి. సో మేము నిజామాబాద్లో ఉంటాం కాబట్టి మాదానగర్లో సాయిబాబా టెంపుల్ చాలా ఫేమస్ నిజామాబాద్లో. సో ఇక్కడికి తీసుకొచ్చాము పూజ చేపించడానికి. పంతులు గారు అయితే పూజ చేశారు మంచిగానే. నేను ఒక విషయం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇప్పుడు మనం రిచ్ పీపుల్స్ని చూస్తాం కదా, వాళ్ళు కార్లు ఎప్పుడు కొంటూనే ఉంటారు, ఇల్లు కొంటూ ఉంటారు, అంటే వాళ్ళకి ఇష్టం వచ్చింది కొంటూనే ఉంటారు కదా. సో అక్కడ ఏంటంటే ఫాదర్ బాగా సంపాదిస్తారు, లేకపోతే వాళ్ళకు జనరేషనల్ వెల్త్ ఉంటుంది. సో అది వాళ్ళకు చాలా బెనిఫిషియల్ అన్నమాట. అంటే వాళ్ళకు ప్రివిలేజ్డ్ పర్సన్, సో వాళ్ళకు అంత ఈజీ అయిపోతుంది. బట్ మనం మిడిల్ క్లాస్ పీపుల్కి ఏంటంటే మనం సంపాదించి కొనుక్కుంటేనే అది మనదవుతుంది, లేకపోతే అస్సలు కాదు. అంటే మనకు ఎవరి సపోర్ట్ లేకుండా మన కష్టార్జితంతో మనం కొంటాం కదా. సో అలాంటప్పుడు మనం ఆల్టో కొన్నా, చిన్న కారు కొన్నా అది మనకు బీఎండబ్ల్యూతో సమానం అన్నమాట. సో ఎప్పుడు ఏ చిన్న వస్తువు మన కష్టార్జితంతో కొన్నప్పుడు అది చిన్నదని అస్సలు అనుకోవద్దు. నాకు ఇది రీసెంట్ టైమ్స్లో బాగా తెలిసిందనమాట. సో అందుకే మనం ఏది చిన్నది కొన్నా కూడా అది మన కష్టార్జితంతో మనం కొన్నాం కాబట్టి వీ షుడ్ బీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. సో ఈ న్యూ బిగినింగ్స్కి మా తమ్ముడిని మీరు అందరూ బ్లెస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. వాడు ఇలాగే సక్సెస్ఫుల్గా ఎన్నో మెట్లు ఎక్కాలని నేను కోరుకుంటున్నా. బెస్ట్ పార్ట్ ఏంటంటే నేనైతే చిన్నప్పటి నుండి ఫ్రమ్ 25 ఇయర్స్ అనుకుంటూనే ఉన్నా మాకు కార్ ఎప్పుడు వస్తుంది, మేము ఎప్పుడు కొంటామని. కానీ మా గోలుగాడు పుట్టంగానే నెక్స్ట్ డేనే మేము కార్ కొన్నాము. వాడు ఎంత లక్కీ కదా, మేము చిన్నప్పటి నుంచి అనుకున్నది వాడు పుట్టంగానే కొనేసాడు. అంటే ఇప్పుడు మా తమ్ముడిదన్నా ఇది మా గోలుగాడిదే అవుతుంది కదా. అఫ్కోర్స్ నేను డ్రైవింగ్ నేర్చుకున్నాక దీన్ని కూడా ఎప్పుడైనా డ్రైవ్ చేయవచ్చు. పంతులు గారు అయితే పూజ చేయడం కంప్లీట్ చేశారు. సో మళ్ళీ దీని తర్వాత కూడా నన్నే స్టార్ట్ చేయమని చెప్పారు. ఇక్కడ కూడా నేనే స్టార్ట్ చేశాను మళ్ళీ. సో ఇక స్టార్ట్ చేయడం కొంచెం ఈజీ అయిపోయింది నాకు. తర్వాత అయిపోయినాక మేమందరం మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోయాము పూజ అయిపోయినాక. సో దిస్ ఈజ్ ద వ్లాగ్. సో ఐ హోప్ ఎవ్రీ వన్ లైక్స్ ఇట్.
నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. చెప్పాను కదా నా బెస్ట్ మెమరీస్, అంటే బెస్ట్ అనే కాదు, నా అన్ని మెమరీస్ నేను యూట్యూబ్లో షేర్ చేయాలనుకుంటున్నాను అని. సో ఇది కూడా షేర్ చేయాలి అనిపించింది. సో మీ అందరితోటి షేర్ చేసుకున్నాను. సో బ్లెస్సెస్ ఆల్, థ్యాంక్ యూ. మీరందరు బాగుండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.